నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే గట్టిగా సమాధానం ఇచ్చాడనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు టీ20 క్రికెట్ లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ ఇటీవల తన ఫామ్ తగ్గిందని, తన బ్యాటింగ్ లో మునుపటి పదువును కనిపించడం లేదని పలువురు విమర్శించారు. అదే సమయంలో బీసీసీఐ అతన్ని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియమించడం పెద్ద చర్చకు దారితీసింది. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, జట్టులో కూడా అతనికి అవకాశాలు తగ్గిపోవడంతో సూర్యకుమార్ కెరీర్ పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తనపై వచ్చిన ప్రతి విమర్శకు మాటలతోనే కాదు, మైదానంలో పరుగులతో సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 టోర్నమెంట్ లో ట్రయంఫ్స్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్య వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ తన సత్తా మరోసారి నిరూపిస్తున్నాడు. వాంకడే స్టేడియంలో ఎంఎస్సి మరాఠా రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత మరాఠా రాయల్స్ జట్టు సిల్వెస్టర్ డిసౌజా అద్భుత బౌలింగ్ కు కుప్పకూలింది. డిసౌజా కేవలం 3.5 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును 19.5 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ చేశాడు. దీంతో ట్రయంఫ్స్ నైట్స్ కు 153 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది. కానీ చేజ్ ప్రారంభంలోనే ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి 5 ఓవర్లలోనే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మరాఠా రాయల్స్ వైపు వెళ్లేలా కనిపించింది. అలాంటి సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ నూతన్ కుమార్ గోయల్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 103 పరుగులు జోడించి మ్యాచ్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఆడుతూ కేవలం 36 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 13 అద్భుతమైన ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉండడం విశేషం. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. మరోవైపు నూతన్ కుమార్ గోయల్ కూడా 42 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టుకు విలువైన సహకారం అందించాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో సూర్యకుమార్ ఒక అద్భుతమైన ఫోర్ కొట్టి మ్యాచ్ ను స్టైల్ గా ముగించేయడంతో ట్రయంఫ్స్ నైట్స్ కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు, అంతకుముందు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ముంబై ఫాల్కన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ కేవలం 24 బంతుల్లోనే 48 పరుగులు చేసి తన ఫామ్ తిరిగి వచ్చిందనే సంకేతాలు ఇచ్చాడు. వరుసగా 2 వేగవంతమైన ఇన్నింగ్స్లు ఆడి సెలెక్టర్ల దృష్టిని మరోసారి తన వైపు తిప్పుకున్నాడు. దీంతో అభిమానులు ఇప్పుడు సూర్యను తక్కువ అంచనా వేయడం తొందరపాటు నిర్ణయమైందేమో అని చర్చించుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సరదా కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి బ్యాటింగ్ కొంచెం ముందే ఐపీఎల్ లో చేసి ఉంటే కెప్టెన్సీ పోయేది కాదు కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ లో ఫామ్ తాత్కాలికం, కానీ క్లాస్ శాశ్వతమని చెప్పే మాటను సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిజం చేశాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అతని లక్ష్యం మరోసారి భారత జట్టులో స్థానం సంపాదించడం కాగా, ఈ తరహా ప్రదర్శనలు కొనసాగితే సెలెక్టర్లు కూడా అతన్ని ఎక్కువ కాలం పక్కన పెట్టడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.